హలో అండ్ వెల్కమ్. అమ్ము మన ముందుకి అమెజాన్ ప్రైమ్లో రాబోతుంది. ఆ సినిమా టీం నాతో ఉన్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అని తెలుసుకుందాం. హలో అండి. హాయ్. Hello. హాయ్. సో ఐల్ స్టార్ట్ విత్ యూ. సో ఐ హావ్ సీన్ ద ట్రైలర్. Okay. సో దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ హావ్ సీన్, కొన్ని చూసాము, బట్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్, ఎట్లా ఉండబోతుంది? Thematically, we have seen films like this before, Yeah. but each filmmaker has his own take, his own approach, treatment towards it. Ammu, I believe, is a sensitive take on the issue of domestic violence. Yeah. It talks about the courage of a woman who manages to break free from her shackles and finds her freedom. I think it's both thrilling and at the same time it's also intense. Yeah, I think that's the యా. సో ఐశ్వర్య అండ్ మీది ఇది సెకండ్ తెలుగు చెప్పుకోవాలి. యా. సో ఫస్ట్ ఫిల్మ్ గాడ్సే. సో తర్వాత PS1 మంచి అప్లాజ్ వచ్చింది మీకు క్రిటిక్స్ నుంచి, అన్నిటి నుంచి. సో ఇది ఎలా అనిపించింది ఈ మూవీ చేయడం? I really liked the story of Ammu when he narrated it to me, and as an actor, I felt there's a scope for, because it's not every day that you get a story like Ammu. So as an actor, I thought it will be challenging, and I really liked the team, so I knew they'll push me to the extent to deliver the performance. And you know, this we want to say stories that would mean something, that will stay with the audience. So that is why I did them. ఓకే. బాబీ గారు కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది మాకు తెలుగులో కదా? అవును లిటిల్. డిస్కరేజ్. సో ఇక్కడేంటి, ఒక థీఫ్ రోలా లేకపోతే అంటే ఒక పోలీస్ స్టేషన్లో కనిపిస్తున్నారు, ఏంటి మీ రోల్ గురించి చెప్పండి. ప్రభు అనే క్యారెక్టర్ Yeah. సో అందరి ఇంట్లో ఉండే ఒక క్యారెక్టర్ అది. ఓకే. సో ఆ క్యారెక్టర్ ఎలా స్టేషన్కి వెళ్ళాను, ఈయన చేతిలో ఎలా దొరికాను, ఈ కథకి నేను ఎలా సంబంధపడతాను, ఎలాంటి ట్విస్ట్లో సంబంధపడతాను అనేది ఆయన రాసిన రైటింగ్కి చేశాను. ఓకే. చాలా సింపుల్గా అలా చెప్పేశారు. సో అండ్ నవీన్, మీ గురించి చెప్తే అందరికి ఇట్లా హైస్ అండ్ లోస్ ఉంటాయేమో, మీ గ్రాఫిక్ ఇక్కడ నుంచి కొడితే ఇట్లా పైకి వెళ్తుంది. అవునండి, థ్యాంక్ గాడ్. సో సినిమాలు అట్లా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు వరుసగా, అండ్ కొంచెం విలన్గా షేడ్స్ అన్నీ కలిపి కూడా చేస్తూ వస్తున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా కాప్ అంటే ప్రొటెక్ట్ చేసే కాప్ లాగా ఉంటారు జనరల్లీ, బట్ ఇక్కడ సేమ్ మీరే అబ్యూజివ్గా కానీ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్గా కానీ ఇట్లున్నారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు ఎట్లా? డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్రెస్టింగ్ కాదు, అంటే ఒక కాప్ అయి ఉండి డొమెస్టిక్ వైలెన్స్ అవి ఇవి చేయడం అనేది ఆ క్యారెక్టర్ ఇస్ నవీన్ చంద్ర చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది అడుగుతున్నాను. క్యారెక్టర్ గురించి చెప్తున్నారు. ఇస్ ఎ కాప్, బట్ దీంట్లో మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ అవన్నీ ఉండడం అనేది దట్ క్యారెక్టర్ డిజైనింగ్ ఐమ్ టాకింగ్ అబౌట్. క్యారెక్టర్ డిజైనింగ్ మొత్తం ఆయన నేను చేసుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి దాని గురించి ఎక్కువ ఆలోచించి కష్టపడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన మొత్తం ప్రిపేర్ చేశారు. డైలాగ్స్ నుంచి, సిచ్యువేషన్ నుంచి, ఎమోషన్స్ నుంచి ఆయనకు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. సో నాకు కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏమంటే ఇది కథ చెప్పాలి, అది నేను నా పాత్ర ఎలా ఉందో అది ఆడియన్స్కి వదిలేసాను. బికాస్ ఆయన రాశారు, అది ఫిక్స్ అయిపోయింది. చాలా మందికి రీచ్ అవ్వాలి. మెయిన్గా మేము చెప్పాలనుకున్న కథ వాళ్ళు తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఈ కథ వినంగానే ఇంకా అమెజాన్, కార్తిక్ సుబ్బరాజు, మరి బాబీ సింహ, ఐశ్వర్య లక్ష్మి గారు అండ్ ఈయన వర్క్ చూశానండి నేను. ఈయన గురించి కొంచెం వర్క్ చూసిన తర్వాత అనిపించింది వై నాట్, ఎందుకు చేయకూడదు, చేసేద్దాం అనేసి దూకేసాయి క్యారెక్టర్లు. అండ్ రవి అనే క్యారెక్టర్ October 19th మీరు రవి, అమ్ము అండ్ ప్రభు దే గోనా కమ్ అండ్ ఎంటర్టైన్ అని చెప్పాను, దే గోనా ఎంటర్టైన్ బియాండ్ అని చెప్తాను నేను. సార్ యాక్చువల్గా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటా. ఒక కాప్ని ఈ వైలెన్స్ ఇదంతా కలిపి డొమెస్టిక్ వైలెన్స్ని ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా? Him being abusive doesn't have anything to do with him being a cop. It's not an abusive cop. It's an abusive husband who happens to be working as a cop. He's a cop by design, so that these two characters meet each other. It has nothing to do with Ammu's character. Yeah, so I don't think we'll have to relate the abusive nature to him being a cop. Yeah. ఐశ్వర్య, అంటే ఇప్పటివరకు ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని సినిమాలు చేస్తూ వచ్చారు కదా, సో ఈ సినిమాలో ఛాలెంజింగ్గా ఏమనిపించింది మీకు? అంటే టాకింగ్ అబౌట్ ఉమెన్ ఇష్యూస్, డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నీ కూడా ఒక మంచి కథతో, ఒక మెసేజ్తో తీసుకురావడం కానీ, ఎట్లా ఫైట్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం అనేది ఒక సినిమా ద్వారా డెఫినెట్గా అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సర్వీస్ ఆల్సో. సో మీకు ఎట్లా అనిపించింది? I think the most challenging part of being Ammu was to make people realize what women go through, or what any human being goes through when
when they are facing situations like this, and not make it look like we are performing something. That was definitely the most challenging part. But I had help. So, and Charu was very sure of what he wanted and what he didn't want. So through every scene, he will come and talk to me. So I think the maximum conversation I had with Charu while we are doing a scene or when we are going for the next take would be, Charu, talk to me, just talk to me, just tell me what she's going through. That's, you remember? Yeah. That he'll just talk to me. So I'll just feel whatever she's feeling and not to make it look like a performance. That was the most challenging thing. సో సార్ అంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మాట్లాడేటప్పుడు డెఫినెట్గా ఆ ఇంట్రెస్టింగ్ నెరేషన్ కానీ అన్నిటి కూడా ఉండాలి, ఎందుకంటే దేర్ విల్ బి సో మెనీ కంపారిజన్స్, అలా ఉంది ఇలా ఉంది అంటే రీసెంట్గా వీ హవ్ సీన్ డార్లింగ్, థప్పడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఆల్. సో ఈ సినిమాని చేసేటప్పుడు ఆ కంపారిజన్స్ రాకుండా చూసేటప్పుడు కూడా వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? First of all, I'm glad that these many films are coming up about this subject. Yeah. It's very, very encouraging. I'm glad that we are talking about so many films. But while writing the story, I was writing the story of Ammu. While making it also, it was about Ammu. Like those stories are about those women. This is very unique because it's unique to this person. This is this person's experience, how she perceives her struggle, how she fights through her struggles and breaks free and all that. We didn't have to struggle too much to differentiate it because the differentiation is already in the story and the treatment. So we just had to ensure that we did justice to the story that we had written, and that we wanted to deal this theme in a very sensitive nature. We didn't want to trivialize it. We wanted it to be as real as possible. And we wanted it to be sensitive. సో ఎందుకు ఓటీటీ చూస్ చేసుకున్నారు, అంటే థియేట్రికల్ ఫిల్మ్ కాకుండా ఎందుకు అంటే? When I wrote the story, we at Stone Bench, like my mentor Karthik Subbaraj, I gave it to him, and we thought this is a film that needed to reach beyond languages, beyond borders and all that. Despite making it in Telugu, the story is universal. And OTT has the capacity of going everywhere. I mean, nothing like theaters, but OTT has that capacity to take us beyond borders and all that. And we wanted this film to be experienced at home because everyone can sit and watch. You can sit and watch with your family, and it's important to have conversations at your home about this film. That's the goal of this film. Yeah, if somebody doing these kind of things, they learn. It's important for you to notice the Ravis in your life, also notice the Ammus in your life. So that's why it's important. ఓకే. సో బాబీ గారు, అంటే మీకు ఈ కథ చెప్పినప్పుడు మీకు ఇది ఎందుకు చేయాలని అనిపించింది, ఏం నచ్చింది అంతగా? కార్తిక్ సుబ్బారావు చెప్పాడు నాతో, ఇట్లా చారుకేష్ ఒక కథ రాశాడు అని చెప్పి. చారు మేము వచ్చి లైక్ మోర్ దెన్ 10 years వీఆర్ ఫ్రెండ్స్, వి వర్క్ టుగెదర్, పేటాలో అంతా అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసారు. సో చారు రాగానే చారు కథ చెప్పాను, కథ చెప్పినాక నిజంగా చారు నువ్వు రాసావని అడిగాను. అంటే చారులో ఇంత ఎమోషన్స్ ఉన్నాయి, ఆయన ఇలా చూస్తాడు, ఒక విమెన్ లైఫ్ని తన ప్రాస్పెక్టివ్ నుంచి ఇలా చూస్తాడు, ఇంత సెన్సిబుల్ అని నాకు బాగా తెలుసు, కానీ ఇంత సెన్సిబుల్గా దీన్ని ఇంత బాగా పోర్ట్రే చేస్తాడని నేను నమ్మలేదు. అన్నప్పుడు రైట్ సూపర్గా ఉంది, రైట్ చారు, దీంట్లో నేనేం చేద్దాం అనుకుంటున్నావు, విచ్ క్యారెక్టర్, రవి ఆర్ ప్రభు, ఏం చేయాలనుకుంటున్నావు? దెన్ లేదు ప్రభు అన్నాడు. సూపర్, నాకు అదే యాక్చువల్గా అది చేయాలి, ఎందుకంటే నేను ఇంతవరకు చేయలేదు ప్రభు అనే క్యారెక్టర్. సో అన్ని ఫ్యూరియస్గా కానివ్వండి, ఒక యాక్షన్ కానీ ఇలాంటివన్నీ చేశాను, బట్ హాఫ్ బిట్లో ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, అలాంటి ఒక క్యారెక్టర్ నేను చేయలేదు. సో అనగానే సూపర్ బాగా నచ్చింది నాకు. ఓకే, ఐ మీన్ చేద్దామన్నాను. దెన్ హూ ఇస్ డూయింగ్ దిస్ రవిరా అని అడిగాను నేను. సో అప్పుడు నవీన్ చంద్ర చెప్పాడు. సో నవీన్ చంద్ర ఆల్రెడీ నాకు సరభమన్ తమిళ్లో సినిమా చేసినప్పుడు వీ నో ఈచ్ అదర్, బట్ నాట్ వేర్ దట్ మచ్ క్లోజ్, బట్ ఐ లైక్ హిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో సూపర్ కలెక్షన్ వాడు ఇరగదీస్తాడని అప్పుడే నేను చెప్పాను. దెన్ కమింగ్ టు అమ్ము అన్నప్పుడు దెన్ ఇట్ ఆల్ ఐశ్వర్య ఇస్ డూయింగ్ సూపర్. సో దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్, పర్ఫెక్ట్ కాస్టింగ్. సో యాక్చువల్లీ ఆయన రాసిన రైటింగ్లోనే ఈ కాస్టింగ్తో ఒకటి ఐ థింక్ 60% జాబ్ ఇస్ డన్. సో రెస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. దెన్ దీనికి సపోర్టింగ్ అపూర్వ ద సెకండ్ హీరో ఫర్ ద ఫిల్మ్, కెమెరామెన్, డిఓపి. సో ఇవన్నీ ప్లేస్లో పడడం, దెన్ బ్యాక్ బోన్గా మన కార్తిక్ సుబ్బరాజ్ గారు ఉండడం అనేది అది ఒకలాగా ఫామ్ అయ్యి దెన్ టుడే ఇస్ దట్ అమ్ము.
అండ్ ఐశ్వర్య మీకు కూడా డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ సెట్స్లో కానీ వైల్ డూయింగ్ ఇట్ ఈ ప్రాసెస్ అంతా కూడా దట్ ఎమోషనలీ ఛాలెంజింగ్ ఉంటుంది కదా, ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ యూ ఆల్సో బికాస్ స్క్రీమింగ్ ఫైటింగ్ విత్ షార్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా విత్ హస్బెండ్ రోల్లో ఉన్న దీంతో మళ్ళీ మీరు నాకు No, it is not the screaming or the fighting, because there was very, very little of that. Screaming and fighting was very little. But it was, you know, what the character is going through, no? Like, you think you're in love, you think your husband is telling you something because he's in love with you. You trust that person, and then the trust is broken little by little, and you start realizing that what he says he's doing because of love is not love. So I think going through her disappointment, and then so that was the difficult part of it. So mostly we were shooting linearly, so I went through all the disappointments early, and then by the end of shoot it was her decision to get out of this. You know, how she goes through discussions with people who would, her support system basically, and how she decides to get out of it, her way of getting out of it, that gave me the high. That was my thrill. ఇంకో డైరెక్టర్ గారు రాసిన క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి కదా, క్యారెక్టర్ ఆర్క్ కానివ్వండి, రవి కానివ్వండి, ప్రభు కానివ్వండి, అమ్ము కానివ్వండి, ఒక్కొక్క ఆర్క్ దాంట్లో ఒక జెన్యూనిటీ ఉంటుంది. నేను అడిగి రెండో రోజున వీఆర్ హ్యావింగ్ ఏ డిస్కషన్ అనమాట, ఒక స్లాబ్కి ఇంత రియాక్షన్ అన్నట్టు. నేను చారు వైఫ్ నట్టు, నేను అసలు ఇంతవరకు కొట్టలేదా, నిజంగా కొట్టలేదు. సో హౌ హీ సీయింగ్ ద లైఫ్ టువర్డ్స్ ఉమెన్ అనేది ఉంది కదా, అతని ప్రాస్పెక్టివ్ కానివ్వండి, చేసిన క్యారెక్టర్ ఆర్క్స్ కానివ్వండి. సో అమ్ము ఇలా ఉండాలి, రవి ఇలా ఉండాలి, ప్రభు ఇలా ఉండాలి. సో దానికి లిమిటేషన్స్ దాంట్లో కొంచెం కూడా ఫస్ట్ వి థాట్ అదే కదా, ఫస్ట్ ఏంటి క్యారెక్టర్ ఏంటి, దీనికి ఆర్క్ ఏంటి. సో ఫస్ట్ అదే మాకు యాక్చువల్ డిస్కషన్లో మొత్తం ఒక 95% ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. సో వీ వేర్ ఫిక్స్డ్ విత్ అవర్ క్యారెక్టర్ ఆర్క్స్. సో దీస్ అవర్ లిమిటేషన్స్, దిస్ వీఆర్ గోనా డూ అనేది చాలా ఈజీగా అనిపించింది తర్వాత. ఓకే, సో ఐశ్వర్య అంటే యూ జస్ట్ ప్లేడ్ ద క్యారెక్టర్, బట్ దెర్ ఆర్ సో మెనీ ఉమెన్ అవుట్ దేర్ హూ ఇస్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ వయలెన్స్ ఎవ్రీథింగ్. సో మీకు ఎట్లా అనిపించింది వెన్ యూ థింక్ అబౌట్ దెమ్? సో ఎట్లా అనిపించింది ఆ టైంలో? I know few people who have gone through this. Yes, and like I'm saying, a friend of mine who got married at 26 and having to go through this, that is almost like me having to go through this, right? So it's a very, very close friend of mine. I think we should have the courage to realize it at some point, because sometimes we just let it go because you're in love with the person, and you're fed from your childhood that if you're in love you have to forgive everything. I think anybody going through this situation, I hope and pray that once they see our film, they realize the red flags, they stand up for themselves, they prioritize their own happiness over having to face this, their own peace of mind, their own physical health, mental health, everything over having to face an abuse, whichever form that is in, verbal abuse, emotional, every damage that a marriage like this or a partnership like this, you need not even be married. And I'm not just talking about women here, even men, sometimes they could be in a very abusive relationship. So I hope Ammu, is a starting point. If they have not started thinking about this already, I hope Ammu is a starting point for them to actually notice what's happening to them, be aware of it and take a decision. ఓకే, నవీన్ అంటే మీది అంటే జస్ట్ ఈ ఫిల్మ్ గురించి కాకుండా ప్రీవియస్ ఫిల్మ్ ఒకసారి వైష్ణవ్ తేజ్తో ఒక సినిమా దాంట్లో వచ్చారు కదా, సో ఆ ఫైట్లో కూడా యూ టేక్ దట్ మొత్తం సీన్ని నెక్స్ట్ లెవెల్కి ఆ ఇంటెన్సిటీని పెంచేస్తారు. ఒక్క సీన్ సినిమా మొత్తానికి కూడా ఒక్క సీన్ని నెక్స్ట్ లెవెల్కి ఇంటెన్సిటీ వెళ్ళిపోతుంది మీరు. సో అంటే ఇన్ని వరుసగా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నవి చేస్తూ వస్తున్నారు కదా, సో ఈ సినిమా చేసినప్పుడు మీది ఎట్లుంది అంటే మరీ ఈ కైండ్లో ఒకరిని తిట్టడం కానీ ఉమెన్ గురించి ఇట్లా చేయడం ఎప్పుడు జరగలేదు ఈ క్యారెక్టర్స్, కానీ ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తూ వచ్చింది? అంటే ముందుగా నేను మనిషిగా చాలా బాధపడ్డాను, ఇలాంటి మనుషులు ఉంటారా, నిజంగా ఇలా జరుగుతున్నాయని కూడా తెలుసు. కాకపోతే నా కష్టం ఏముందంటే వాడిలా కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది నాకు, అది తప్పదు. బికాస్ ఆయన రాసిన ప్రతి విషయాన్ని జస్ట్ వచ్చి మేకప్ వేసుకుని యాక్ట్ చేసి వెళ్ళిపోవడం అంటే ఓకే, ఇది అలా కాదు. ఈ క్యారెక్టర్ని జీర్ణించుకోవాలి లోపల, దాంతో ట్రావెల్ అవ్వాలి. ట్రావెల్ అయిన తర్వాత దాన్ని వదిలే బాధ్యత మీది. సో ట్రావెల్ అయ్యాను, వదిలించుకున్నాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. కానీ ఒక్కటి, పెళ్ళైన తర్వాత వాజ్ లైక్ చాలా బాగున్నాను.
ఈ మూవీ చేసేటప్పుడు ఒకటి అనుకున్నా, జీవితంలో ఎప్పుడు ఇంకా అంటే ఒకవేళ ఫ్యూచర్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇలా మాత్రం నేను చేయనని ఒకటి నేను అనుకున్నా. దట్ చేంజ్ యువర్ ఎక్స్పెక్టింగ్ రైట్ ఎవ్రీ మ్యాన్. Yeah. We hope it starts a conversation. Yeah. It breaks the stigma around this. Yeah. That's the hope. సో అంత గురికయ్యాను, బట్ కొంచెం టైం పడింది. ఐ షుడ్ థ్యాంక్ మై ఫ్యామిలీ అండ్ మై హోల్ టీమ్, బికాజ్ వాళ్ళందరూ నేను షూట్లో పిచ్చోడుగా తిరుగుతున్నా, నాలో నేను మాట్లాడుకుంటుంటాయి రవి 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 అని. ఐశ్వర్య గారికి తెలిసి అడగండి, షార్ట్కి ముందు కూడా మాట్లాడుకుంటా, చారు సార్ కూడా చూస్తుంటారు. అంటే ఆ క్యారెక్టర్ అంత లోతుకి తీసుకెళ్ళిపోయారు. బట్ వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు, బికాస్ షార్ట్ మధ్యలో నేను ఎక్కడుంటే తనకు తెలుసు వీడు ఎక్కడో ఎక్స్ట్రీమ్లో వెళ్తున్నాడు, తను వచ్చి సడన్గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతుంది. చారు సార్ ఇస్ టు మేక్ మీ కంఫర్టబుల్, అండ్ అపూర్వ మా డిఓపి, అండ్ ఈయన వచ్చిన తర్వాత నన్ను కొంచెం లైట్ చేశారు. అంటే నేను ఇది ఏదో మెథడ్ యాక్టింగ్ ఏదో మెథడ్ యాక్టింగ్ అలా కాదు, ఇది నిజంగా దాన్ని నమ్మాలి, ఆ క్యారెక్టర్ నమ్మాలి. నేను నిజంగా రవి కాదు, నేను రవి అవ్వాలి రియల్ లైఫ్లో. సో అది జరిగేటప్పుడు కష్టం అనిపించింది, కానీ ఒక మంచి విషయాన్ని చెప్తున్నాం ఆయన ద్వారా అనేసి ఒక మంచి ఫీల్ ఉంది అంతే. అంటే ఒకటి యాక్టర్స్ అందరూ కూడా జనరల్ రిలాక్స్గా సీన్ లేనప్పుడు మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్లోకి సడన్గా వెళ్ళేటప్పుడు ఆ ప్రియర్ మినిట్స్ చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ స్పాన్లో ఎట్లా ప్రిపేర్ అయిపోతారు మిమ్మల్ని మీరు అంత ఇంటెన్సిటీలో కానీ దాంట్లో? అంటే అదే అండి, క్లారిటీ ఉంటే చేసే వాళ్ళకి తీసే వాళ్ళకి క్లారిటీ ఉంటే, యాక్టర్స్ మేము చాలా ఇలా ఉంటాం, ఇలా ఫ్లిప్ అయిపోతాం. సో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏం మాట్లాడాలి. సో మా అందరి వర్క్ వాళ్ళు చాలా తక్కువ చేశారు యాక్చువల్లీ. మేము వెళ్ళాలి, ఆ క్యారెక్టర్లో వెళ్ళాలి, యాక్ట్ చేయాలి, వచ్చేయాలి, మిగతావన్నీ వాళ్ళు చూసుకున్నారు. బట్ సూపర్బ్ అండి ఎక్స్పీరియన్స్ అది. అంటే ఆల్రెడీ ఇట్ వాజ్ ఇన్ రైటింగ్లో ఉంది, డైలాగ్లో ఉంది, రైటింగ్లో ఉంది. Being very kind, thank you. It was there. How else do we? బట్ his job was రైటింగ్ లో కంట్రోల్ చేయడం. మేము ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు He wrote everything, no? We could go and ask any doubt. He knew everything about it, inside out. What the character had to do, what he didn't want the character to do. It was easier for us to perform also, la? నాకు ఒక్క చోట ఐశ్వర్య గారితో నటించేటప్పుడు నేను దాటేశాను, ఓకే, నా ఎక్స్ట్రీమ్ దాటేశాను నేను, అది నాకు కంట్రోల్ అవ్వట్లేదు. యాక్షన్ అని చెప్పారు, చేస్తున్నాను, నాకు అర్థమవుతుంది నేను దాటేశాను. అమ్ము ఉంది కానీ ఐశ్వర్య కూడా కనిపిస్తుంది, అరే అమ్మాయి ఉంది, ఓకే జాగ్రత్త జాగ్రత్త. అదే అడిగా, అమ్మాయి ఉంది కదా, ఇలాంటికి ఎప్పుడు రియాక్షన్? కొన్ని చోట్లయితే కంట్రోల్ ఉండేది కాదు, నా కంట్రోల్ చేసింది ఆయన మరి మా సినిమాటోగ్రాఫర్. ఆ సినిమాటోగ్రాఫర్ అంటే ఒక అమ్మాయి చూస్తుంది ఇలాంటివన్నీ. సో అదంతా కొంచెం, బట్ ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నేను తెలీదు హౌ షీ లైక్ you had to, the physical abuse scene was there. This man couldn't. Okay. We were like, finally I was like, beat, let us get it over with. వాట్ ఏ ఛాన్స్. అంటే మెయిన్ గా పాపం ఆ రోజు తనకి షీ హ్యాడ్ అ పెయిన్, టీత్ పెయిన్ అంతా. అండ్ ఇంకోటి ఆయన కంపోజ్ చేసిన షాట్ ఆల్మోస్ట్ 19th టేక్ అయింది, బికాస్ వన్ సింగిల్ టేక్ అండి, చాలా లెంత్ షాట్, అది లాంగ్ టేక్. ఆ షాట్ లో టైమింగ్ రావాలి, నేను ఎక్కడైనా కంట్రోల్ మిస్ అవుతే ఇంకా అమ్మాయికి ఏమైపోతుందని ఒక టెన్షన్ ఉండే. బట్ చారు సార్ నిజంగా నన్ను ఒక చిన్న బాబులా కేర్ తీసుకున్నారు, ఎందుకంటే చాలా కష్టం అండి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సార్, బికాస్ ద వే యూ గాట్ మీ అవుట్ ఆఫ్ రవి. ఎందుకంటే నేను చూసిన ఇట్లా ఉంది, నవీన్ అంటే జెన్యూన్ యాక్టర్. అవును, కొంతమంది మనం ఫ్రేమ్ చీట్ చేయొచ్చు, కొంచెం ఓపీ అంటారు తమిళ్లో, ఏదైనా చేసి రావచ్చు, కొంచెం ఓకే అని చేయొచ్చు. కానీ నవీన్ వచ్చి జెన్యూన్ యాక్టర్, హీ వాంట్ బి జెన్యూన్ ఇన్ ద ఫ్రేమ్. సో అందుకని తనకు అంత కష్టపడతాడు దాంట్లో, ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడం. When he is not in the shot, he will be very genuine. Do the 100% so that the person opposite, like Aishwarya or Bobby, they get that full feeling. మాకు ఇక్కడ లేదు, మా ఊరికి వెళ్ళాలంటే ఒక రెడ్ కట్ అయిపోయింది మళ్ళీ అనేది, కానీ అంత జెన్యూన్ గా ఉంటాడు. ఎక్కడ ఏది చేయాలనేది కొంచెం నాకు తెలిసేది, దాన్ని
దొంగతనం తెలుసు లాగేది కానీ బట్ హీఈస్ వెరీ జెన్యున్ యాక్టర్. ఈ ఇంటర్వ్యూ ద్వారా బాబీ సింహ గారు అండ్ ఐశ్వర్య గారు నా గురించి ఏమని నిజంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజం చెప్పాను అబ్బా. నిజం చెప్పారు, థ్యాంక్ యూ. All of us just praising each other. Full on. Yeah, that is love. That is Too much love is happening. అని తెలుసు కాబట్టి మీరు ఎందాక అందుకే అన్న మీ గ్రాఫ్ ఇట్లా ఉంది. No, thank సో బాబీ గారు అంటే ఈ సినిమా అంతా అయిపోయాక ఈ క్యారెక్టర్స్ లో ఈ స్టోరీతో అంతా ట్రావెల్ చేసినాక ఏది మిమ్మల్ని మూవ్ చేసింది, ఇది మూవ్ చేసింది ఈ పాయింట్ నన్ను అనేది ఏమైనా ఉందా? నేను ఇంకా సినిమా చూడలేదు. డబ్బింగ్ చేశారు కదా, ఐ మీన్ యు నో డబ్బింగ్ ఐ నో ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ గా చెప్పినప్పుడు దీని నుంచి మీరు బయటికి రాగానే ఆయనకి బేసిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కాబట్టి యు గివ్ రైట్ జాస్తి ప్లే. Yeah, he's comic relief. అది ఉంది కదా, సో Not in the film, generally he's నాకు కాసేపు Yeah, అర్థమైంది. generally comic relief. That లేదంటే నాకు దొరికితే కౌంటర్ దొరికితే ఈజీగా వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఆగుతున్నా చెప్పడానికి. అది ఉంటుంది కదా, డీటెయిల్స్ ఎక్కువ చేస్తుంటాం అందుకని ప్రాబ్లం అది. అది ఈ సినిమా అయిపోయిన తర్వాత మీరు ఎండ్ క్రెడిట్స్ పడినప్పుడు హౌ యూ ఫీల్ అనేది ఎలా అంటే లైట్ హార్టెడ్గా ఉంటారు. ఏదో ఒక పెద్ద భారాన్ని తీసి బయట మీరు గెలిచినట్టు ఫీల్ అవుతారండి. ఆ లైట్ హార్టెడ్ ఒక స్మైల్ మొహం మీద ఉంటుంది. వావ్, ఆ లైట్ హార్టెడ్ ఆ ఫీల్ గుడ్ అంటాం కదా, అది ఉంటుంది. Very well put. మీకు అంటే ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు అంటే ఒక హస్బెండ్ రోల్లోనే రోల్లోనే తిట్టడం కానీ ఇవన్నీ చేసినప్పుడు మీకు ఎట్లా అది కొంచెం డెఫినెట్గా అమ్మాయిగా కొంచెం భయం, ఎవరైనా గట్టిగా అరిస్తేనే కొంచెం టెన్స్ ఫీల్ అయిపోతాం. సో అలాంటిది క్యారెక్టర్లో కంటిన్యూగా అట్లా ఉండడం అదంతా యూ ఫెల్ దట్ ఏమంటారు ఆ టెన్స్ కానీ అవన్నీ కూడా అట్లా సంబడి షౌటింగ్ ఎట్ యూ అది ఇది చూడడం అనేది? No. I'm okay like that. ఓకే. Those things I'm okay with. I was not okay with, like I said earlier, her disappointment, her having to go through all that. I was okay with all the shouting and all that, because as a person, I'm not this actor who. Sorry, my director is sitting right here. We No, know, I don't. they have to know. Yeah. He knows that. he doesn't know that I acted well. As in, No, I don't you are- put. I'm not a method actor like Ravi sir. I will not. I'm try not to- a He's Not always can't be method actor, please. Okay, He's I'll take always- that. No, he's not method, he's genuine actor. Yeah. I Dedicated don't. and All compliments anyway. Yeah. I switch on and switch off easily. So shouting and all that, I know it is acting while we are acting. I just make sure that it doesn't look to the audience that it is acting. So that doesn't give me any psychological impact. All the, like I The said, moments of silence, I think that does that. everything, everything. There is, before she starts to fight back, there is a very crushing impact on the character. Everything that she goes through. There is moments of silence where the mirror shot and all that, where she has to start. The husband shouldn't know what she's thinking, but she's also thinking, she's also feeling those things and all were very difficult. Then the first time she's actually telling somebody about what is happening to her, all those were difficult. Yelling and all that I could manage. సో మీరు కూడా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే కాస్టింగ్ అంతా కూడా మైండ్లో ఉంటుందా? లేటర్ యూ రైట్ ఆర్ వాళ్ళు అకార్డింగ్ టు దట్ అట్లా చేస్తారు? No, when I wrote, I didn't have these actors in mind. I was blank when I was writing. But destiny led me to each one of them, and I'm very glad that I found them. That's the thing. సో ఫైనలీ దీస్ డేస్ ఎప్పుడైనా కూడా మంచి టాక్ ఉంది, సినిమా ఉందంటేనే థియేటర్స్కి వస్తున్నారు, లేకపోతే బాగుంది అంటేనే చూస్తున్నారు. సో ఎందుకు అమ్ముని చూడాలి అని అంటే? It's a story that needs to be told and it needs to be watched. That's why. వా, Yeah. సాలిడ్గా చెప్పేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you so much. డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.